వెల్కమ్ బ్యాక్. అహ్మదాబాద్ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ దర్యాప్తులో కీలకంగా మారిన బ్లాక్ బాక్స్ కూడా దొరకడంతో ఇక విచారణ కూడా ఒక కొలికి రానుంది. బ్లాక్ బాక్స్ ను ఫోరెన్సిక్ పంపిన తర్వాత అందులో ఉన్న డేటాను పరిశీలిస్తారు అధికారులు. అందులో ఏముంది, ప్రమాదానికి ముందు ఏం జరిగింది, ఇక ప్రమాదం జరగడానికి ముందు పైలట్ ఎలాంటి సంకేతాలు ఇచ్చారు, ఏటీసీతో ఎలాంటి సమన్వయం చేసుకున్నారు, ప్రయాణికులను ఎలా అలర్ట్ చేశారు, ఎందుకు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది, దానికి కారణం ఏంటి, ప్రమాద నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, విమానంలో కూడా ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, ప్రమాదం ముందు పైలట్ కో పైలట్ మధ్య జరిగిన సంభాషణ ఏంటి అన్న విషయాలు కూడా బ్లాక్ బాక్స్ లోనే రికార్డ్ అవుతాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న బ్లాక్ బాక్స్ దొరకడంతో విచారణ కూడా ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. బ్లాక్ బాక్స్ ను భద్రంగా తీసుకున్న ఏటీసీ అధికారులు అందులో ఉన్న విలువైన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఇక ఇప్పటికే DVR ను స్వాధీనం చేసుకున్న ఏటీసీ అధికారులు పలు ఆధారాలను కూడా సేకరించనున్నారు. DVR లో ఫ్లైట్ లో జరిగిన సంఘటన మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. DVR కూడా ఈ విచారణలో కీలకంగా మారనుంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో కూడా బ్లాక్ బాక్స్ గురించే కూడా ప్రతి ఒక్కరు కూడా వెతికారు. సో ఇప్పటికి అది లభ్యమైనట్టుగా తెలుస్తోంది. సో ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు అక్కడ పైలట్ కో పైలట్ వాళ్ళ సంభాషణ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏటీసీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎలాంటి సహాయం కోరుతూ కూడా వాళ్ళు మాట్లాడారు, అలాగే ఫ్లైట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా ఎటువంటి ఆహాకారాలు పెట్టారు, సో ఇవన్నీ కూడా ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా ఈ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది అని అనుకుంటున్నారు. సో ఈ ఎట్టకేలకు కూడా ఇది దొరికింది. సో దీంతో ఈ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈజీ అవుతుంది అంటున్నారు. రైట్, ఈ అన్ని అంశాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ కర్నల్ అలాగే అనలిస్ట్ వివి రావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రావు గారు. చెప్పండి అమ్మా. రైట్, అంటే విచారణలో కీలకమైన బ్లాక్ బాక్స్ అయితే లభ్యమైంది. సో మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఈ లభ్యం కావడంతో ఈజీ కానుందా సార్? ఇంకా అవును, చాలా ఈజీ అవుతుందమ్మా. ఎందుకంటే రెండు రకాల పరికరాలు ఉంటాయి అందులో. ఒకటేమో వాయిస్ రికార్డర్, అంటే కాక్పిట్ లో ఏదైతే సంభాషణ జరిగినాయో మొత్తం సౌండ్స్ అన్ని రికార్డ్ అవుతాయి అందులో. దానివల్ల ఏంటంటే మనకి స్పష్టంగా వాళ్ళు మేడే సిగ్నల్ ఇచ్చారు క్రాష్ అయ్యే ముందర. సో దానివల్ల ఏమైంది, దాని తర్వాత ఏటీసీకి రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు, ఏటీసీ మెసేజెస్ కి, అది క్లారిటీ వస్తుంది. రెండోది ఏంటంటే సెన్సర్స్ ఉన్నాయి, ఆ సెన్సర్స్ డేటా అంతా రికార్డ్ అవుతుంది. దానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది డీకోడ్ చేసి మొత్తం అంతా ఎనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయో అన్ని సెన్సర్స్ డేటా రికార్డ్ అవుతుంది. ఆ డేటాని కూడా వాళ్ళు ఎనలైజ్ చేసి టెక్నికల్ ఫాల్ట్స్ ఏ ఉన్నాయో అవి తీసుకురాగలుగుతారు. ఆ విధంగా దాదాపు ఇది టెక్నికల్ ఫాల్ట్ అనుకుంటే 100% రిజల్ట్ రావాలి. అది చెప్పండి. ఎస్, అంటే రావు గారు, ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా అంటే 1000 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా అక్కడ వేడి సంభవించింది. మొత్తంగా అంటే అంత అన్ని లక్షల ఇంధనం అందులో క్యారీ చేయటం వల్ల కూడా అంత ఎత్తున పెద్ద బ్లాస్ట్ జరిగిందని చెప్పడం జరిగింది. సో అధికారులు ఒక కన్క్లూషన్కి వచ్చారు. సో ఇప్పుడు అంత వేడిని కూడా తట్టుకుంటూ కూడా ఈ బాక్స్లో ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ ఉందో కూడా అంతా భద్రంగా ఉండే అవకాశం ఉంటుందా? అది చెప్పలేము, ఎందుకంటే అది లోపల ఎంత ఎఫెక్ట్ అయిందన్నది చెప్పలేము. కానీ ఏంటంటే అది ఇటువంటి వాటికి క్యాటర్ చేశారు వాళ్ళు, ఎందుకంటే ఫైర్ ఎక్స్ప్లోజన్స్ ఇటువంటి వాటికి క్యాటర్ చేశారు. తర్వాత ఇంకోటి ఏముందంటే ఎలక్ట్రానిక్ డేటాలో చాలా వరకు కాలిపోయినా కానీ మెటల్ కాబట్టి అది చాలా వరకు డేటా రిట్రీవ్ చేయొచ్చు. టైం పడుతుంది కానీ దాన్ని డేటా రిట్రీవ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అది హోప్ఫుల్లీ మనం అందులో డేటా దొరుకుతుందనే అనుకోవాలి. చెప్పండి.
ఎస్ రావు గారు, ఎస్ అంటే మనము నిన్నటి నుంచి కూడా వింటున్నాము, మేడే మేడే సిగ్నల్స్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అది అంటే ఎక్కడైతే కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ వస్తున్నప్పుడు కూడా వాళ్ళ చేతిలో ఇంకా లేదు, ఇంకా మాకు రక్షణ కావాలి, సహాయం కావాలన్న నేపథ్యంలో కూడా ఆ మేడేని వాడతారని చెప్తూ ఉన్నారు. సో అంటే ఈ నేపథ్యంలో అంటే ఏంటి, దానికి సంబంధించిన ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? అది ప్రస్తుతానికి మనం ఏం చెప్పలేము. అది డీకోడ్ చేసి ఆ వాయిస్ రికార్డర్ అట్లీస్ట్ అది అందులో డేటా ఏమైనా రిట్రీవ్ చేయగలిగితే దాన్ని బట్టి తెలుస్తుంది. ఒకవేళ వాయిస్ డేటా రికార్డర్ తొందరగా అవుతుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏమైనా మాట్లాడుకుని ఉంటే తప్పనిసరిగా మాట్లాడుకుని ఉంటారు, పైలట్ కో పైలట్. అది కాకపోతే ఏంటంటే ఇందులో ఒకటే చూడాల్సింది, కేవలం 1 minute లో అయింది. అంటే టేక్ ఆఫ్ దాదాపు 3 kilometers, తర్వాత ఎయిర్పోర్ట్ డిస్టెన్స్ నుంచి దాదాపు 2.5 kilometers to 3 kilometers ట్రావెల్ చేసిందండి. సో ఇందులో ఎంతవరకు మాటల్లో జరిగినాయి, లేకపోతే మాటలు జరగకుండానే క్రాష్ అయిపోయిందా, అది మన లక్ బట్టి ఆధారపడి ఉంటుందా. చెప్పండి. ఎస్ అంటే రావు గారు, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అదే డౌట్. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లలోనే కూడా ఈ విమానం కూలిపోయింది. సో ఈ 30 సెకండ్ల పాటు అంటే ఏం జరిగింది, అంటే ఇంత ఫాస్ట్గా కూడా క్రాష్ అయ్యింది. సో లోపల అంటే ఎటువంటి సంభాషణలు జరిగాయి, వాళ్ళు ఏమని అడుగుతూ ఉన్నారు హెల్ప్ చేయమని, సో ఇవన్నీ కూడా దాంట్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఉందండి, తప్పనిసరిగా ఉంది. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా ఇంత వేడిలో ఆ డేటా ఇంకా ఉందా, లేకపోతే అది కూడా కరిగిపోయిందా, లేకపోతే అంటే మొత్తం నాశనం అయిపోయిందా, అది మన అదృష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ ఎన్ఐఏ దగ్గర నుంచి వేరియస్ ఏజెన్సీస్ అన్ని ఆ ఏరియాలో మొత్తం డేటా సేకరిస్తున్నారు. ఎంత ఏరియాలో ఏ పార్ట్స్ పడినాయి, దానికి ఇవన్నీ వీల్స్ ఎంత దూరంలో పడినాయి, ఇటువంటి చాలా డేటా సేకరిస్తున్నారు. ఒకవేళ ఇందులో ఏదైనా డేటా దొరకకపోతే మనం టెర్షరీ డేటా అంటే సెకండరీ డేటా మనం ఎక్కడైతే క్రాష్ అయిందో దాన్ని అక్కడ ఉన్న పార్ట్స్ ని బట్టి ఇంకా మనం ఎనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అందుకంటే మనకి గత్యంతరం లేదు. ఈ విధంగా చూస్తే MH370 మొత్తానికి అసలు అంతే లేకుండా పోయింది. ఆ విధంగా చూస్తే మనం చాలా అదృష్టం అనుకోవాలి, డేటా దొరుకుతుందనే ఆశిద్దామని. చెప్పండి. ఎస్ అంటే రావు గారు, ఇంకా అధికారులు కూడా ఏం అంటే స్పష్టమైన క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు అనే దానిపై కూడా ఇంకా ఎవరు క్లియర్గా చెప్పలేదు. ఇది అయ్యి ఉండొచ్చు, అది అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు. అవన్నీ కూడా ఊహాగానాలే. సో ఇప్పుడు DVR కూడా స్వాధీనం చేసుకున్నారు, అలాగే బ్లాక్ బాక్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే మీ అనాలిసిస్ బట్టి ఇప్పుడు మొత్తం చూస్తుంటారు, గతంలో కూడా చాలా ప్లేన్ క్రాషెస్ కూడా జరిగినాయి. సో ఇప్పుడు బట్టి జరిగిన దాన్ని బట్టి అంటే ఎట్లా అయి ఉండే అవకాశం ఉంది ఈ క్రాష్ అంటే ఏం చెప్తారు? మనం స్పెక్యులేషన్ చేయడం, ఊహాగానాలు కానీ స్పెక్యులేషన్ కానీ చేయడం అనవసరం. ఎందుకంటే చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి, అది టైర్స్ రిట్రాక్ట్ అవ్వలేదు టైంలో. తర్వాత అదే రన్వేకి చివరికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి బ్యాక్ చేసి మళ్ళీ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యారు. తర్వాత 2 ఇంజిన్స్ పనిచేయడం మానేసినాయా, అలాగే ఒక ప్యాసింజర్ డోర్ తెరుచుకుని బయట దూకి సెల్ఫ్ ప్రొటెక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే అంత టైం ఉంది అంటే బ్లాస్ట్ తర్వాత అయిందా, అంటే అది ఫ్యూయల్ వల్ల అయిందా, లేకపోతే ఏమన్నా ఎక్స్ప్లోజివ్ ఎవరైనా పెట్టారా, ఇప్పటి వరకు క్లెయిమ్ చేయకపోయినా కానీ ఎక్స్ప్లోజివ్ పద్ధతి ఏదైనా ఉందా, ఇదంతా మనం అది 2 వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ డేటా బయటకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందేనా. ఇంకా అంతకంటే గత్యంతరం లేదు. చెప్పండి. ఎస్ అంటే ఈ బ్లాక్ బాక్స్ అనేది వాటర్లోకి వెళ్ళిపోయినా కూడా అంటే ఇంకా నెల రోజుల పాటు కూడా ఒక సిగ్నల్ అందుతుంది అని అంటున్నారు. సో అంటే ఎన్ని ప్లేసెస్లో కూడా దీని నుంచి కూడా రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు రావు గారు. లేదండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది ఈ విధంగా చూస్తే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది పింగ్ రాలేదు అనుకుంటాను. ఎందుకంటే ATCకి కూడా ఏం మెసేజ్ రాలేదు. అది శాటిలైట్ ఇమేజరీ దాని తర్వాత పింగ్ వస్తుందండి. అంతకుముందు మనం అందరూ MH370 ఇష్యూలో చూసాము. అది దాని తర్వాత అంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత మేడే క్రై వచ్చిన తర్వాత ఇంకేమీ రాలేదు మెసేజ్. అది ఎంతవరకు జరుగుతుందన్నది అది అనవసరం అండి. ఎందుకంటే ఇది మనకి ఎయిర్ క్రాఫ్ట్ దొరికింది. ఆ పింగ్ ఇప్పుడు మనకు కావాల్సి ఉంటుందంటే అసలు విమానమే దొరికినప్పుడు, నీటిలో బాగా సముద్రంలో ఎస్పెషల్లీ, లేకపోతే పెద్ద పెద్ద చెరువుల్లో, బ్లాక్ సీ లాంటి సీస్ లో లోతుకి వెళ్ళిపోయి మనం రిట్రీవ్ చేయలేనప్పుడు అప్పుడు ఈ పింగ్ మనకు అవసరం అవుతుంది. లేకపోతే వాయిస్ రికార్డర్, సెన్సస్ డేటా చాలు. అది ఈ వేడిలో తట్టుకునే పరిస్థితి ఉందని అనుకోవాలి. మనం ఆశిద్దాం, ఎందుకంటే మనం ఏం చెప్పలేమండి.
చెప్పండి. బ్లాక్ బాక్స్ తో పాటు డిజిటల్ వీడియో రికార్డర్ డివిఆర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో అది ఎంతవరకు కీలకమయ్యే అవకాశం ఉంది రావు గారు? తప్పనిసరిగా ఉందండి. ఎందుకంటే వాళ్ళ పైలట్ కో పైలట్ మధ్యన అయిన కమ్యూనికేషన్స్, లేకపోతే ఇంకా వేరే ఎవరైనా చేశారా అంటే ఎయిర్ హోస్టెస్ కానీ ఎవరైనా వార్నింగ్ ఇచ్చారా, లేకపోతే ఏదైనా అసలు వార్నింగ్ దొరికిందా, ఆ ఐడియా వస్తుందండి. సెన్సస్ డేటా మాత్రం ఓన్లీ బ్లాక్ బాక్స్ ఫుల్లీ అనలైజ్ చేయడానికి అది బహుశా ఫారిన్ కూడా పంపించాల్సిన అవసరం ఉంటుంది. మన ఇండియాలో ఆ కెపాసిటీ ఉందో లేదో తెలియదు. అంతకుముందు మాత్రం ఒకసారి బయట పంపించడం జరిగింది. దాన్ని బట్టే తెలుస్తుందండి. హోప్ చేద్దాం అంత మంచి డేటా దొరుకుతుందని. అట్లీస్ట్ ఫ్యూచర్ క్రాషెస్ ప్రివెంట్ చేయడానికి మనకి సఫిషియెంట్ డేటా దొరుకుతుందని ఆలోచిద్దాం. చెప్పండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి రావు గారు మీ అనాలిసిస్ అందించినందుకు. అహ్మదాబాద్ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దర్యాప్తులో కీలకంగా మారిన బ్లాక్ బాక్స్ కూడా దొరకడంతో ఇక విచారణ కూడా ఒక కొలిక్కి రానుంది. బ్లాక్ బాక్స్ ను ఫోరెన్సిక్ కు పంపిన తరువాత అందులో ఉన్న డేటాను పరిశీలిస్తారు అధికారులు. అందులో ఏముంది, ప్రమాదానికి ముందు ఏం జరిగింది, ప్రమాదం జరగడానికి ముందు పైలట్ ఎలాంటి సంకేతాలు ఇచ్చారు, ఏటీసీతో ఎలాంటి సమన్వయం చేసుకున్నారు, ప్రయాణికులను ఎలా అలర్ట్ చేశారు, ఎందుకు విమానంలో సాంకేతికత సమస్య తలెత్తింది, దానికి కారణం ఏంటి, ప్రమాద నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, విమానంలో కూడా ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, ప్రమాదం ముందు పైలట్ కో పైలట్ మధ్య జరిగిన సంభాషణ ఏంటి అన్న విషయాలు కూడా బ్లాక్ బాక్స్లోనే రికార్డ్ అవుతాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న బ్లాక్ బాక్స్ దొరకడంతో విచారణ కూడా ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. బ్లాక్ బాక్స్ను భద్రంగా తీసుకున్న ఏటీసీ అధికారులు అందులో ఉన్న విలువైన సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. ఇక ఇప్పటికే డివిఆర్ను స్వాధీనం చేసుకున్న ఏటీసీ అధికారులు పలు ఆధారాలను కూడా సేకరించనున్నారు. డివిఆర్లో ఫ్లైట్లో జరిగిన సంఘటన మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. డివిఆర్ కూడా ఈ విచారణలో కీలకంగా మారనుంది. అహ్మదాబాద్ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ దర్యాప్తులో కీలకంగా మారిన బ్లాక్ బాక్స్ కూడా దొరకడంతో ఇక విచారణ ఒక కొలిక్కి రానుంది. బ్లాక్ బాక్స్ ను ఫోరెన్సిక్ కు పంపిన తర్వాత అందులో ఉన్న డేటాను పరిశీలిస్తారు అధికారులు. అందులో ఏముంది, ప్రమాదానికి ముందు ఏం జరిగింది, ప్రమాదం జరగడానికి ముందు పైలట్ ఎలాంటి సంకేతాలు ఇచ్చారు, ఏటీసీతో ఎలాంటి సమన్వయం చేసుకున్నారు, ప్రయాణికులను ఎలా అలర్ట్ చేశారు, ఎందుకు విమానంలో సాంకేతికత సమస్య తలెత్తింది, దానికి కారణం ఏంటి, ప్రమాద నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, విమానంలో కూడా ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, ప్రమాదం ముందు పైలట్ కో పైలట్ మధ్య జరిగిన సంభాషణ ఏంటి అన్న విషయాలు కూడా బ్లాక్ బాక్స్లోనే రికార్డ్ అవుతాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న బ్లాక్ బాక్స్ దొరకడంతో విచారణ కూడా ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. బ్లాక్ బాక్స్ను భద్రంగా తీసుకునే ఏటీసీ అధికారులు అందులో ఉన్న విలువైన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. రైట్గా బ్లాక్ బాక్స్ దొరకడంతో ఈ విషయంలో మరింత ఈజీ అవ్వబోతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. హ్యూమిందు గుడ్ ఈవినింగ్. సో బ్లాక్ బాక్స్ అంటే నిజానికి ఇది విమానాల్లో ఉండేటువంటి అత్యంత అంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాలి. సో ఒక పరికరం అని చెప్పాలి. ఒకవేళ విమానం పూర్తిగా క్రాష్ అయినా కానీ బ్లాక్ బాక్స్ మాత్రం ఎట్లాంటి ప్రమాదం జరగదు, ఎట్లాంటి అంటే క్రాష్ కూడా కాదు, అది ఎట్లాంటి డిజాల్వ్ కూడా కాదు. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే 1000 కాదు 1100 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేటువంటి శక్తి బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఎట్లాంటి సముద్రంలో పడ్డా కానీ బ్లాక్ బాక్స్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ ద్వారా సో ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ విమానం ఎక్కడ కూలిపోయింది ఏంటి లాంటి వివరాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అసలు విమానం కూలిపోవడానికి గల కారణాలు ఏంటి, విమానం ఎందుకు కూలిపోయింది, సో కూలిపోయే ముందు కాక్పిట్ లో
పైలట్స్ ఏమేమి మాట్లాడుకున్నారు, ఎట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, ప్రతిదీ అందులో రికార్డ్ అవుతుందని చెప్పాలి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ బ్లాక్ బాక్స్ ఉపయోగపడుతుంది. విమానం వెళ్ళేటువంటి స్పీడ్ గానీ, ఇంజన్ పనిచేసేటువంటి విధానం గానీ, ఎలివేషన్ గానీ, విమానం స్పీడ్ గానీ, విమానం హైట్ గానీ, సో ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయి ఉంటాయి. పైలట్లు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏటీసీకి ఎట్లాంటి సమాచారం ఇస్తూ ఉంటున్నారు, అసలు ఏటీసీతో కమ్యూనికేషన్ లో ఉన్నారా లేదా, పైలట్స్ విమానంలో ఏం మాట్లాడారు, ఇవన్నీ వాళ్ళ మాటలతో పాటు లోపల వచ్చినటువంటి అలారాలు గానీ, మిగతా శబ్దాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే మేడే అనౌన్స్మెంట్ జరుగుద్దో, ఆ అనౌన్స్మెంట్ జరిగే కంటే ముందు ఏం జరిగింది అసలు, సో ఏటీసీకి కమ్యూనికేషన్ చేయడానికి పైలట్స్ ప్రయత్నించారా, ఏటీసీకి కమ్యూనికేషన్ చేయలేకపోయారా, ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయి ఉంటాయి. మోర్ ఓవర్ ఏంటంటే ఇంజన్ ఫెయిల్యూర్ అని, అంటే ఈ నిన్న జరిగినటువంటి బోయింగ్ 787 విమానం అది అత్యంత ఇంటర్నేషనల్ విమానం, చాలా సుదూర ప్రాంత ఆల్మోస్ట్ ఒక 14-15 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్. సో అట్లాంటి విమానానికి 2 ఇంజన్లు ఉంటాయి. సో 2 ఇంజన్లు అంటే ఇప్పటి వరకు మాత్రం 2 ఇంజన్లు ఫెయిల్ అయినటువంటి సందర్భాలు చాలా అరుదని చెప్పాలి. మోర్ ఓవర్ బోయింగ్ 787 విమానం క్రాష్ అవ్వడం ఈ బోయింగ్ లో మొట్టమొదటిసారని చెప్పాలి. అఫ్కోర్స్ గతంలో కూడా బోయింగ్ లో చాలా సాంకేతిక కారణాలు వచ్చాయి. సో చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి గత 2-3 సంవత్సరాలుగా. ఒకనొక సందర్భంలో బోయింగ్ ఫ్లైట్స్ ని కొద్ది రోజుల పాటు ఆపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎఫ్ఏఏ ఏదైతే ఉందో బోయింగ్ ని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే మళ్ళీ బోయింగ్ ని బయట తీసుకురావడం జరిగింది. చాలా మంది ఇంజనీర్లు కూడా బోయింగ్ లో మిస్టేక్స్ ఉన్నాయి, బోయింగ్ ఫ్లైట్ లో చాలా సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయి ఉంటాయి. వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ అన్నది, ఫ్లైట్ లో ఏం జరిగింది, ఎంతవరకు దాంట్లో ఇంజన్ లో లోపాలు ఉన్నాయి, అసలు ఏం జరిగింది, పక్షుల ఏమైనా గుంపు వచ్చి ఇంజన్ కి తగిలిందా, ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కనుక బ్లాక్ బాక్స్ ఒకటే ప్రధానమైనటువంటి ఆధారం. సో ఇప్పుడు బ్లాక్ బాక్స్ ఈ విమానంలో దొరికింది. సో దొరికిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా దీనిపైన దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉంది. సో దీని తర్వాత ఏం జరిగింది అనేది తెలియబోతోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.